హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ ఇచ్చి ఆల్ పైన సెట్ చేసుకోండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తూ కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. మేము స్వామి టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్తో కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఈ ఛానల్లో మొబైల్, కంప్యూటర్కి సంబంధించిన వీడియోస్ కలవు. మేము డిస్క్రిప్షన్లో స్వామి టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాము. ఆ ఛానల్ని విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మేము చేసే ప్రతి వీడియో యొక్క యాప్ లింక్ స్వామి టెక్ తెలుగు టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోగలరు. మరి ఎందుకు ఆలస్యం, ఈరోజు వీడియో మొదలెడదామా? లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి టాపిక్ అయితే మీ ముందుకు వచ్చాను. ఇది కొంచెం ఇంపార్టెంట్ అయిన టాపిక్, సో చాలా ముఖ్యమైన టాపిక్ కూడాను. సో చాలామంది అడుగుతూ ఉంటారు, వీడియో ఎడిటింగ్కి ఏదైనా మంచి యాప్ ఉందా మ్యాక్సిమం అన్నీ చేసుకోవడానికి అని. సో దీనిలో మ్యాక్సిమం అన్నీ చేసుకోవచ్చు. సో ఇది 3-4 వీడియోస్లో నేను ముందు మీకు అంతా చూపించబోతున్నాను. సో కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం అయితే చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం యాప్ స్క్రీన్ అయితే తీసుకుంటూ ఆ యాప్ ఏదో తీసుకుంటున్నాను. ఆ యాప్ పేరు స్మార్ట్ వీడియో ఎడిటర్. సో చాలామంది యూస్ చేస్తున్నారు. యూస్ చేయలేని వాళ్ళ కోసం మొదటి నుంచి చివరి వరకు చేస్తాను. సో మేము చేసేటువంటి దీనికోసం చేసేటువంటి వీడియోస్ అన్నీ కూడా క్రమం తప్పకుండా చూడండి. తెలియని యూజర్స్, అలా తెలిసిన వాళ్ళు ఏదైనా తెలుసుకుంటామంటే కూడా చూడండి. సో ఇక నేను యాప్ స్క్రీన్ అనేది తీసుకొని స్మార్ట్ వీడియో ఎడిటర్ని ఓపెన్ చేస్తాను. స్మార్ట్ వీడియో ఎడిటర్ దీని మీద నేను ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ ఇట్. స్మార్ట్ వీడియో ఎడిటర్ ఇప్పుడు చూద్దాం. ఈ యాప్లోకి ఎంటర్ అయ్యే ముందు అయితే సెలెక్ట్ అవ్వాలి. కాకపోతే సెలెక్ట్ అయ్యే కంటే ముందు ఏమున్నాయో చూద్దాం. మోర్ ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. ప్రైవసీ పాలసీ ఇది ఒక్కటి మాత్రమే ఉంది కనుక మోర్ ఆప్షన్లో పెద్ద ఇంపార్టెంట్ అయితే అసలు ఏమీ లేదు. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు సెలెక్ట్ టూల్ టు స్టార్ట్ ఉంది కదా, సెలెక్ట్ చేద్దాం. దీని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ అయింది స్మార్ట్ వీడియో ఎడిటర్. ఇందులో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఫస్ట్ అయితే చూసేద్దాం. మర్జ్ ఉంది, ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంది, చేంజ్ ఆడియో ఉంది, చేంజ్ ఫార్మాట్ ఉంది, రొటేట్ అండ్ ఫ్లిప్ ఉంది, టు గిఫ్ అంటే ఒక వీడియోని గిఫ్ట్గా మార్చచ్చు, స్పీడ్గా మార్చచ్చు, క్రాప్ చేయొచ్చు, కంప్రెస్ చేయొచ్చు, గ్రాఫ్ ఫ్రేమ్ చేయొచ్చు. కాకపోతే ట్రాన్స్కోడ్ అయితే చేయొచ్చు మనం. ఇప్పుడు మనం ఇది చేయలేము ఎక్కువ, ఎందుకంటే అది నార్మల్స్ని మనం వినియోగించుకొని చేయాల్సి ఉంటుంది. కంప్రెస్ కూడా కొంచెం కష్టమే, క్రాప్ కూడా కొంచెం కష్టమే. స్పీడ్ అయితే మనం చేసేవచ్చు, అంటే మనం మాట్లాడే మాటలు కాస్త స్పీడ్గా వచ్చేటట్టు. గిఫ్ట్గా తయారు చేయాలన్నా కూడా మనకు నార్మల్స్ ఉండాలి. రొటేట్ అండ్ ఫ్లిప్ కూడా మనకి ఎక్కువ శాతం మనం చేయలేకపోవచ్చు. చేంజ్ ఫార్మాట్ అంటే వీడియో ఫార్మాట్ నుంచి ఆడియో ఫార్మాట్కి అలా చేంజ్ చేయొచ్చు, అంటే వీడియోని ఒక్కొక్క ఫార్మాట్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటిగా. చేంజ్ ఆడియో, ఎక్స్ట్రాక్ట్ ఆడియో, మర్జ్, ట్రిమ్. ట్రిమ్ కూడా మనకి ఉంది, కాకపోతే కొంచెం కష్టం. సో దీంట్లో మనం ఎక్స్ట్రాక్ట్ ఆడియో చేసుకోవచ్చు, చేంజ్ ఆడియో చేసుకోవచ్చు. చేంజ్ ఆడియోలోనే కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, అవేమేమి ఉన్నాయో మనం చూద్దాం. ఇప్పుడైతే మనం ముందుగా మర్జ్, ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని చూద్దాం ఇవాళ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మనం చేంజ్ ఆడియోలో ఏమేమి ఉన్నాయి
అవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ వీడియోలో అయితే ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఒక వీడియోని ఆడియోగా ఎలా చేయాలో ఈ స్మార్ట్ వీడియో ఎడిటర్ని ఉపయోగించి ఇప్పుడు చూద్దాం. మనం ట్యాప్ చేద్దాం. Smart Video Editor. Permission request. Allow Smart Video Editor to access photos and media on your device. ఫస్ట్ టైం కనుక మనం ఇలా దీనిలోకి ప్రవేశించినట్లయితే పర్మిషన్ అడుగుతుంది. సో ఇప్పుడు అలా ఇచ్చేద్దాం. Allow button. Smart Video Editor. ఇప్పుడు మనం వీడియో సెలెక్ట్ చేసుకుందాం. Sort button. Video list. Find others. Record. Search. Edit. 111. X recorder 1602202318094. 4.6 megabytes. 1 of 2. In list. 2 items. ఇప్పుడు మనం ట్యాప్ చేద్దాం. Getting file info. Smart Video Editor. 0 hours. Out of list. 00 to 111. 111. 111. ఇక్కడ సైలెంట్గా ఉంది. Detected. Icon right. Right. రైట్ సైడ్ ట్రిమ్ చేయొచ్చు. Detected. Icon left. Detected. Icon right. Right. 0%. Slider. Next. నెక్స్ట్ మీద మనం ట్యాప్ చేయొచ్చు. Detected. Next. Detected. Text AONAO. Next. మీద ట్యాప్ చేద్దాం ఇంకొకసారి. Smart Video Yes. Editor. Envicon Video Play. Button. వీడియోని ఒకసారి ప్లే చేసి చూడొచ్చు. Envicon Video Trim. Button. వీడియోని ట్రిమ్ చేయొచ్చు. 0 hours. 0 hours. 0%. Slider. 0% స్లైడర్. 111. 111. Audio settings. ఆడియో సెట్టింగ్స్. View settings. Button. Audio settings. View settings. Ticked. M4A. Fast. Radio button. 1 of 2. In list. 2 items. ఇప్పుడు M4Aలో ఉంది. వద్దనుకుంటే దీని మీద ట్యాప్ చేయండి. Not ticked. MP3. Radio. Ticked. M4A. Fast. Radio button. 1 of 2. ఇప్పుడు Not ticked. MP3. Radio button. 2 of 2. సో ఇక్కడ 2 ఫార్మాట్లు మాత్రమే ఉన్నాయి. సో నేను MP3 మీద ట్యాప్ చేస్తున్నాను. ఓకే. Other formats. Out of list. Not ticked. M4A. Radio button. Not ticked. OGG. Radio button. 2 of 3. ఇప్పుడు దాన్ని దాటుకొని వచ్చిన తర్వాత మనకి అదర్ ఫార్మాట్స్ కూడా వస్తాయి. Not ticked. WAV. Radio button. Not ticked. FLAC. Radio button. Not ticked. AMR. Radio. Not ticked. 3GP. Radio button. 3 of 3. మీకు ఇష్టం వచ్చింది ఎంచుకోవచ్చు. మీకు ఏ సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారు. Extract and save. Out of list. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అండ్ సేవ్ ఉంది. దీని మీద మనం ట్యాప్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసేద్దాం. Save file. ఫైల్ నేమ్ ఎంటర్ చేయమంటుంది. X recorder 16022-1676551720741. Edit box. సరే, నేను ఏమీ చేయట్లేదు. చేయాలనుకుంటే దీని మీద ట్యాప్ చేసి మనం ఫైల్ నేమ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. నేనేం చేయాలనుకోవట్లేదు కాబట్టి .mp3. More options. Cancel. Done. డన్ ఇచ్చేయాలి. ఇచ్చేద్దాం. Smart Video Editor. ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది. Run in background. X recorder 16. Cancel. But 23%. Progress bar. ప్రాసెస్ అవుతుంది. Smart Video Editor. Done. Button. ఇక్కడ డన్ ఇచ్చేస్తే సరిపోతుంది. Smart Video Editor. ఇప్పుడు మనం చూద్దాం అక్కడ ఆడియో సేవ్ అయిందో లేదో. Back. But. Home. One UI Home. ఎక్కడ చూడాలి అని అడగచ్చు. సామ్సంగ్ వాళ్ళైతే మై ఫైల్స్, అలాగే అదర్ మొబైల్స్ అయితే ఫైల్ మేనేజర్ అనే యాప్స్ మీకు సెట్టింగ్స్ ఉండనే ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు నేను ఫైల్ మేనేజర్ కోసం నేనైతే ఫోల్డర్లో పెట్టాను, గూగుల్ ఫోల్డర్లో పెట్టుకున్నాను ఫైల్ మేనేజర్. అక్కడికి వెళ్తున్నాను. Galaxy Store. Place. Google. Edit box. Photos. WhatsApp. My files. యాక్చువల్గా అయితే మనకి సామ్సంగ్ ఫోల్డర్లో ఉంటుంది మై ఫైల్స్. నేను తీసుకొని వచ్చి గూగుల్ ఫోల్డర్లో పెట్టుకున్నాను నాకు సింపుల్గా ఉండడం కోసం. సో ఇప్పుడు నేను మై ఫైల్స్ ట్యాప్ చేస్తున్నాను. My files. దీనిలో కేటగిరీ ఎంచుకోవాలి. More options. Recent files. Category. Images. Videos. Audio. నేను ఆడియో మీద ట్యాప్ చేస్తున్నాను. Video extract audio. 1. Audio. వీడియో ఎక్స్ట్రాక్ట్ ఆడియో 1 అని చెప్పి దాని ఫార్మాట్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూద్దాం. Video. Descending. Button. Video extract. X recorder 16022-1676551720741 MP3. February 16th, 6:19 p.m. 1.09 megabytes. దీని మీద Video ట్యాప్ extract చేద్దాం. audio. దీని మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేయగానే మనకి ఆడియో ల్యాబ్ మినీ ప్లేయర్ అన్నీ వస్తాయి. నేను సామ్సంగ్ మై గ్యాలక్సీ ఎంచుకుంటాను. Open with.
Audio Lab. Audio Lab. Column 1. Audio Lab. Mini Player. Column. My Galaxy. Column 3. ఇది నాకు కావాలి కాబట్టి నేను దీని మీద ట్యాప్ చేస్తాను. My Galaxy. సో హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నేనండి మీ సోదరుడు ఫ్రమ్ తిరుపతి. చాలా రోజుల తర్వాత అయితే మంచి టాపిక్ వచ్చాను. సో చూశారు కదా ఫ్రెండ్స్, ప్లే అయింది. ఒక వీడియోని నేను ఆడియోగా ఎలా మార్చానో చూశారు కదా. సో ఇదండి ఈ వాటి వీడియో. వచ్చే వీడియోలో మనం అదే స్మార్ట్ వీడియో ఎడిటర్ని ఉపయోగించి ఒక వీడియోని మరొక వీడియోతో ఎలా మర్జ్ చేయాలో చూద్దాం. సో ఇది ఈ వాటి వీడియో. వచ్చే వీడియోలో మంచి టాపిక్తో మీ ముందుంటాడు మీ సూర్యనారాయణ. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.